నాగార్జున సాగర్ దగ్గర సుంకిశాల రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిశాల నిర్మించారు. సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. కూలీలు షిఫ్ట్ మారే సమయంలో వాల్ కూలడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ సర్కారే నిర్మించింది. దాదాపు 5,000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టును కూడా నామినేషన్ పద్ధతిలోనే మెగా సంస్థకు కేసీఆర్ సర్కార్ అప్పజెప్పినట్లు ఆరోపణలున్నాయి. కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కట్టినట్లే సుంకిశాలను కూడా వదల్లేదని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి. टूट गया टूट गया गिर गया टूट गया गिर रहा है पूरा बिल्कुल. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. యాదగిరి, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవడానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుంకిశాల ఈ రిటైనింగ్ వాల్ కూలిపోవడానికి ఏదైతే ఈ గత బీఆర్ఎస్ హయాంలోనే ఇది నిర్మించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దీన్ని నిర్మించింది. సో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే దీనికి కారణము. అయితే ఏదైతే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకు సంబంధించినటువంటి బ్యారేజీలు ఎట్లయితే డ్యామేజ్ అయ్యాయో, సో ఇది కూడా అదే తరహాలో నాణ్యత అంటే ఏదైతే ఈ నిర్మాణం చేశారో ఈ నిర్మాణం చేసిన దాంట్లో పూర్తి స్థాయిలో ఈ నాణ్యత అనేది పాటించలేదు అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ఒక గోదావరి దానికి సంబంధించినటువంటి గోదావరి ఏరియాలో నిర్మించినటువంటి ప్రాజెక్టులే కాదు, ఈ కృష్ణానదిని కూడా వదలలేరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా అన్నీ కూడా ఈ నాణ్యత లోపాలే కనబడుతూ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇలాంటి నాణ్యత లోపాలు గలటువంటి ఈ ప్రాజెక్టులు చూడాల్సి వస్తుందో అని చెప్పేసి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీని మీద కామెంట్ చేశారు. అయితే ఈ సుంకిశాలకు సంబంధించి కూడా దీన్ని నిర్మాణం చేసింది కూడా ఏదైతే ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉంటుందో ఆ ఇంజనీరింగ్ సంస్థని ఈ సుంకిశాలకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టింది. అయితే అప్పట్లో 2001లో దీనికి సంబంధించి 21లో దీనికి సంబంధించి 4,000 నుండి 5,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అప్పట్లో ఆ సంస్థతోని కాంట్రాక్టు ఒప్పుకున్నది. 4,000 నుంచి 5,000 కోట్లకు సంబంధించి ఈ నిర్మాణకు ఖర్చు అవుతుందని చెప్పేసి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అప్పుడు నిర్మాణం చేసినటువంటి ఈ నిర్మాణ సంస్థనే సో అక్కడ పూర్తి స్థాయిలో ఈ 2021లో దీనికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. తర్వాత 2023లో ఈ వాల్కి సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేశారు. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలోనే ఇది జరిగింది. సో బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో చేపట్టినటువంటి ఆ 10 ఏళ్ల కాలంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇట్లనే నాణ్యత లేకుండా ఉంటున్నాయి. మేడిగడ్డ ఒక ఉదాహరణ, తర్వాత సుందిళ్ళ, అన్నారంకు సంబంధించి కూడా ఈ వాటర్ లీకేజ్, గేట్ల నుంచి వాటర్ లీకేజ్ కూడా దీనికి ప్రత్యక్ష ఈ 3 బ్యారేజీలు కూడా ఉదాహరణలు. అందులో ఇప్పుడు ఇది తాజాగా లేటెస్ట్గా ఈ సుంకిశాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుది వాళ్ళు కూడా కూలిపోవడానికి ఇదొక రీజన్ అని చెప్పేసి ఇదంతా కూడా బీఆర్ఎస్ అప్పట్లో చేసినటువంటి తప్పిదాల కారణంగానే ఇట్లాంటి సంఘటనలు చూడాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని ప్రాజెక్టులకి చూడాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే దీని మీద కొన్ని పత్రికలకు సంబంధించి కూడా కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బద్నాం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. కానీ ఇది సరైనది. ఇది మొత్తము పూర్తి స్థాయిలో ఈ సుంకిశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ హయాంలోనే చేశారు. బీఆర్ఎస్ ఒప్పందం జరిగింది అప్పుడే. తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఇది నిర్మాణం కూడా పూర్తయింది. కాబట్టి దీనికి పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి కారణమవుతుందని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా దీని మీద జలమండలి కూడా దీని మీద ఒక వివరణ ఇచ్చింది. జలమండలికి సంబంధించినటువంటి అధికారులు కూడా స్పందించారు. ఇప్పటికిప్పుడు ఈ సుంకిశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే కూలిందో దానికి సంబంధించి తాత్కాలిక మరమ్మతులు చేయాలంటే ఇప్పటికిప్పుడు 20 కోట్లు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇదంతా కూడా ఆ నిర్మాణ సంస్థ ఏదైతే మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉందో ఆ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థనే ఈ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మరమ్మతులు కూడా ఆ సంస్థనే చేస్తుంది అని చెప్పేసి దీని మీద కూడా ఒక స్పష్టత అయితే జలమండలి ఇచ్చింది. అయితే ఇందులో వాస్తవానికి ఇందులో కొంత నిర్లక్ష్యం కూడా కనబడుతున్నది. ఇప్పటికిప్పుడు వరదలు వస్తాయని చెప్పేసి ఊహించకపోవడం, అంటే వరదలు ఎప్పుడు వస్తాయి, భారీ వర్షాలు ఎప్పుడు వస్తాయి అనేది చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి ముందస్తుగా ఏదైతే ఈ నిర్మాణం చేపడతారో
నిర్మాణం చేసిన టైంలోనే కొంత ముందు జాగ్రత్తలు ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్లకు సంబంధించినటువంటి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని దాన్ని బట్టి ఈ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ముందస్తు నిర్ణయాలు తీసుకోకపోవడం, ముందు జాగ్రత్తగా లేకపోవడం, తర్వాత దీన్ని ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో నాణ్యత పాటించకపోవడం, సో ఇట్లాంటి కారణాల వల్లనే ఇవి కూలిపోయాయి. వరద పెద్ద ప్రాజెక్టు కాబట్టి ప్రాజెక్టులో వరద వస్తూ ఉంటాయి, వరదను తట్టుకునే విధంగా ఉండాలి. కానీ పెద్ద ఎత్తున వరద వచ్చినంత మాత్రాన అది కూలిపోయింది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎంత ఈ నిర్మాణం ప్రాజెక్టుల విషయంలో ఈ నిర్మాణం చేసే టైంలో ఎంత నిర్లక్ష్యం వహించారు. తర్వాత దానికి ఏదైతే నిబంధనలు ఉంటాయో నిబంధనలు పాటించాల్సిన విషయంలో కూడా అప్పటిన్నటువంటి పాలకులు ఎంత నిర్లక్ష్యం వహించారో మనకి ఈ ప్రాజెక్టులను చూస్తే అర్థమవుతుంది. మేడిగడ్డకు సంబంధించి అదే సిచ్యువేషన్ ఉంది. తర్వాత సుందిల్లా, అన్నారం బ్యారేజీలు అట్లే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా సుంకిశాలకు సంబంధించినట్టు కూడా అదే కనబడతా ఉన్నది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని కూడా ఇట్లాంటివి ఏదైతే నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టారో అవన్నీ కూడా మరిన్ని బయటపడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు 20 కోట్లు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఆ 20 కోట్లు మరమ్మతులకు పెట్టినా పూర్తి స్థాయిలో అది ఆ వాల్ అనేది కట్టే అవకాశం ఉంటుందా లేదా అనేది ఇప్పటికిప్పుడు దీని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దాన్ని ఎక్స్పర్ట్స్ చూసిన తర్వాత, ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో పరిశీలన చేసిన తర్వాత దాన్ని ఎట్లా చేయొచ్చు, దీనికి పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సౌజన్య. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.